సో నేను 2020లో 2020 ఎగ్జామ్లో తెలుగు లిటరేచర్తో మెయిన్స్ రాశాను. అప్పుడు నాకు కేవలం 183 మార్కులు వచ్చాయి. అలాగే నేను ఐఏఎస్ ర్యాంక్ సాధించిన సంవత్సరం 2021లో నాకు తెలుగు లిటరేచర్లో 240 మార్కులు మాత్రమే వచ్చాయి. సో నేను అప్పుడు ఆ 2 సందర్భాల్లో కూడా నేను టెస్ట్ సిరీస్ రాయలేదు. అది నేను ఒక ప్రధాన లోపంగా భావించాను. తర్వాత నాకు తెలిసిన మెంటర్స్ ద్వారా ఎస్ఆర్ శంకరన్ అకాడమీ, సత్యనారాయణ సారు తెలుగు లిటరేచరు టెస్ట్ సిరీస్ పెడుతున్నారని తెలిసింది. సో నేను ఆ సందర్భంగా 2022 జూన్ ఆ ప్రాంతంలో సత్యనారాయణ సార్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించి ఎస్ఆర్ శంకరన్ అకాడమీ తెలుగు టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. సో మాకు దానిలో పూర్తి 12 టెస్టులు ఉన్నాయి. దానిలో 8 సెక్షనల్ టెస్టులు, 4 ఫుల్ లెంత్ టెస్టులు. ప్రతి వారము ఖచ్చితంగా టెస్ట్ జరిగేది. అలాగే ప్రతి వారము టైం ప్రకారం ఎవాల్యుయేట్ చేసి సత్యనారాయణ సార్ మాకు స్కోర్స్ పంపించేవారు. స్కాన్ చేసి ఆన్సర్ కామెంట్స్తో సహా పంపించేవారు. అలాగే ప్రతి శనివారము ఆదివారం ఎగ్జామ్ అయిపోగానే ఆ టెస్ట్ మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. సార్ ఆ డిస్కషన్లో ప్రతి ప్రశ్నకి కూడా పాయింట్ వైజ్గా ప్రశ్నకి డైవర్సిఫై చేసి ఆన్సర్ ఎలా ఇవ్వాలి, అన్ని కోణాల్లో సమాధానం ఎలా రాయాలని మాకు చాలా చక్కగా చెప్పేవారు. సో ఆ డైవర్సిఫైయింగ్ అన్ని పార్శ్వాల్లో సమాధానం రాయటం అనేది నాకు 240 నుంచి యాక్చువల్ 240 కూడా కాదు, నాకు 228 వచ్చాయి. 228 నుంచి 273 అంటే 45 మార్కులు దాకా పెరగడానికి టెస్ట్ సిరీస్ రాయటము, అలాగే ఆన్సర్స్ని వివిధ కోణాల్లో రాయటం అనేది చాలా బాగా ఉపయోగపడింది. దానికి నేను ఎప్పుడు కూడా ఎస్ఆర్ శంకరన్ అకాడమీకి, సత్యనారాయణ సార్కి ఎప్పుడు కూడా కృతజ్ఞుడిగా ఉంటాను.